తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మా ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా శుభములను చెప్పి ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని సందేశంలోనికి వెళ్ళుదము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమోన్నతుడా, మహిమనో నివసించుమా, మహిమాయుక్తమైనటువంటి దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మహిమగల మా ప్రభువా, ఎక్కడ నీ మహిమ ఉంటుందో, మహిమలో ఏ విధంగా ఉంటారో, నీవెలా ఉంటావో, నీ భక్తులు ఎలా ఉంటారో ప్రభువా, నీ వాక్యములో సెలవిచ్చావయ్యా. మహిమలో ఉండడానికి మాకు అర్హత లేదే, మహిమ చూడడానికి అర్హత లేదే, నీతో మహిమలో ఉండడానికి అర్హత లేదే, అయినా అర్హత ఇచ్చే దేవుడవు తండ్రి. అయినా మాతో బోధించు నాయనా, మాతో మాట్లాడు ప్రభువా, నీ జీవవాక్కులు వినిపింపచేయి తండ్రి. ఏ విధంగా నీ మహిమలో మేము ఉండవచ్చునో, ఏ విధముగా మహిమలో మేము మిమ్మల్ని చూడవచ్చునో ప్రభువా, వాక్యం ద్వారా బోధించుమని మా శ్రోతలతో మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు పవిత్రుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ప్రియమైన వారలారా, నేను పరిశుద్ధుడు అని నొక్కి ఒక్కానించి గట్టిగా చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. లేవియ కాండములో 11వ అధ్యాయం 44వ వచనములో, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను పరిశుద్ధుడను. మరలా లేవియ కాండములోనే 20వ అధ్యాయం 26వ వచనములో, యెహోవా అనగు నేను పరిశుద్ధుడను, ఐఎమ్ హోలీ. కీర్తనల గ్రంథము అనేకసార్లు కీర్తన గ్రంథంలో 99వ కీర్తనలో 3వ వచనంలోను, 5వ వచనములోను, 9వ వచనంలోను యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని ఈ విధంగా వ్రాయబడింది. యెషయా భక్తుడైతే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంటాడండి. చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, ఈ విధంగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పేసి గ్రంథము ఘోషిస్తుంది, మొదటి నుంచి చివరి వరకు. ప్రియమైన వారలారా, దీన్ని బట్టి పరిశుద్ధుడు అని మనకు స్పష్టమవుతుంది. అయితే పరిశుద్ధుడు, పవిత్రుడు రెండు పదములు ఒకదానికొకటి బదులుగా పర్యాయ పదాలుగా వాడబడుతూ ఉంటాయి గ్రంథంలోనూ, మన యొక్క పితరుల మాటల్లోనూ. అయితే పరిశుద్ధత, పవిత్రత ఈ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడాను కొద్దిగా తేడా ఉంది. పరిశుద్ధత, పవిత్రత. పరిశుద్ధత అనేది బహిర్గతమైనటువంటి లక్షణాన్ని సూచిస్తుంది. పవిత్రత అనేది బహిర్గతమే కాకుండా అంతర్గతమైనటువంటి దాన్ని లక్షణాన్ని సూచిస్తుంది. నా ప్రియమైన వారలారా, అందువలనే క్యాథలిక్ వర్షన్ మీద మన పితరులు పవిత్ర గ్రంథము అని వ్రాశారు. కోర్స్ అయితే సూక్ష్మంగా పరిశీలిస్తేనే తప్ప లేకపోతే అంత తేడా గమనించవలసినటువంటి అవసరత లేదు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎందుకని ఆయన నేను పవిత్రుడను మీరు కూడా పవిత్రంగా ఉండండి, నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని ఎందుకన్నాడంటే, పరిశుద్ధతలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. అదండి ప్రాముఖ్యమైనది. పరిశుద్ధతలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. మహిమ ఉంటుంది. మహిమ అంటే ఏంటి? నా ప్రియమైన వారలారా, మహిమని ఇంగ్లీష్లో గ్లోరీ అంటారు. పేర్లు పెట్టుకుంటారు. గ్లోరీ మేరీ, గ్లోరీ, గ్లోరీ గ్రేస్ అని పేరు పెట్టుకుంటారు. మహిమ రాణి, మహిమ స్తుతి, ఈ విధంగా పేర్లు పెట్టుకుంటారు. వాట్ డస్ ఇట్ మీన్? మహిమ అంటే ఏంటి? గ్లోరీ అంటే ఏమిటి? అయితే నిర్వచనం అంటూ చెప్పబడలేదు, కానీ
ప్రభు దగ్గర నేను నేర్చుకున్నటువంటి మాటలే నేను మీతో పంచుకుంటున్నాను. మహిమ అంటే దేదీప్యమానమైన, పరిశుద్ధమైన, తేజోవంతమైన, పాపరహితమైన పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించగలిగి నివసించగలిగినటువంటి వాతావరణాన్ని మహిమ అని అంటారండి. చక్కని మాటగా చెప్పుకున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మహిమ అనగా దేదీప్యమానమై, పరిశుద్ధమై, తేజోవంతమై, పాపరహితమై పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించగలిగి నివసించగలిగినటువంటి వాతావరణాన్ని మహిమ అని అంటారండి. మహిమ అని అంటారండి. నా ప్రియమైన వారలారా, చెప్పుకున్న మొట్టమొదటి మాట పవిత్రతలో మహిమ ఉంటుంది అంటే అపవిత్రతలో మహిమ ఉండదు. పవిత్రత దేవునికి సాదృశ్యము, అపవిత్రత సాతానుకు సాదృశ్యము. పవిత్రత దూతల వాతావరణాన్ని తెలియజేస్తుంది, అపవిత్రత సైతానుకు సాదృశ్యమై ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మోషేకి చెప్తాడు, గుడారాన్ని ఈ విధంగా తయారు చేయి, మందసం ఈ విధంగా తయారు చేయి, అక్కడ అందులో ఉంచవలసినటువంటి వస్తువులను ఈ కొలతలతో, ఈ విధంగా, ఈ కర్రతో, ఈ విధంగా నువ్వు తయారు చేయాలని దేవుడు చెప్తాడు మోషేకు. దేవుడు ఏ విధంగా కొండ మీద చూపిస్తాడో ఆ గుడారాన్ని, ఆ వస్తువులను, అదేవిధంగా అన్నింటినీ తయారు చేసిన తర్వాత గుడారములో అన్నింటినీ ఏర్పరచి పరిశుద్ధ జలమును చల్లి పవిత్రపరిచిన తర్వాత దేవుని నడిపింపుతో చేశాడు. అంతా కూడా దేవుడు చెప్పడంతో చేశాడు, దేవుడు చూపించడంతో చేశాడు. చేసిన తర్వాత వాటన్నిటిని కూడాను ఆ పెద్ద గుడారములో దేవునికి నివాసమైనటువంటి ఆ పెద్ద గుడారములో ఉంచినప్పుడు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఆ వస్తువులన్నీ దాంట్లో పెట్టి బయటకు వచ్చారంట. మేఘము ఆ గుడారము మీద నింపబడిందట, నింపిందట, నిండిందట, పైన నిండిపోయిందట. కాబట్టి యెహోవా తేజోమహిమ, యెహోవా యొక్క తేజోమహిమ, తేజస్సు అంటే గొప్ప వెలుగు, కాంతిమయాన్ని తేజస్సు అని అంటారు. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. మానవులు కదండి, నిలువలేకపోయారంట. ఆ తేజోవంతమైనటువంటి వెలుగులో దేవుడు మాత్రమే ఉంటాడు. ఎందుకని ఆ మహిమ అక్కడ ఉందంటే పవిత్రత ఉంది అక్కడ. ఎక్కడ పవిత్రత ఉండునో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఎక్కడ పవిత్రత ఉండునో దేవుని యొక్క తేజస్సు అక్కడ ఉంటుంది. ఎక్కడ పవిత్రత ఉండునో దేవుడు అక్కడ నివసిస్తాడు. మానవులు ప్రవేశించలేరు కదా, చూడలేరు. మానవులు దానిలో ప్రవేశించలేరు కదా, కూడా చూడలేరట. నిజమేనా? ప్రియమైన వారలారా, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు యేసు ప్రభువుల వారు ఆ రూపాంతర కొండ మీద ఉంటాడండి. రూపాంతర కొండ మీద ఉంటాడు. అక్కడ ఆయనతో పాటు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఏలియా, మోషే భక్తులు ఆయనతో ఉంటారు. అక్కడ ఆ వాతావరణం తెల్లగా ఉంది, తేజోవంతంగా ఉంది, మహిమాస్పదంగా ఉంది. అది చూసి అంతేకాకుండా ఆయన బట్టలు తెల్లగా మారిపోతాయి. లోకములో ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేడు. ఆ వెలుతురు చూసి అలాగే బోర్ల పడిపోయారండి శిష్యులు. పేతురు, యాకోబు, యోహానులు అలాగే పడిపోయారు, చూడలేకపోయారంట. అంత తేజస్సు. అది దేవుని మహిమ. పరిశుద్ధులు, పవిత్రులు, దేవదూతలు మాత్రమే ఉంటారట ఆ మహిమలో. కనుక మొదటి మాట ఏంటంటే పవిత్రతలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. పవిత్రతలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. చూసారా నా ప్రియమైన వారలారా, దీన్ని బట్టి చూస్తే ఆయన యొక్క మందిరములో మహిమ ఉంటుంది. అందువలనే హబక్కూకు భక్తుడు 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాశాడు. హబక్కూకు భక్తుడు 2వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు గనుక ఆయన సన్నిధిని లోకము మౌనముగా ఉండునుగాక. దేవుడు తన పరిశుద్ధాలయములో ఉంటాడు కనుక సర్వలోకము ఆయన సన్నిధిని మౌనముగా ఉండును.
మౌనముగా ఉండునుగాక అంటాడు. ఎందుకని? దేవుడు తన యొక్క మందిరములో ఉంటాడు, దేవుడు తన ఆలయంలో ఉంటాడు, పరిశుద్ధత ఉంటుంది కాబట్టి దేవుని యొక్క మహిమ అక్కడ ఉంటుంది. అందువలన సర్వలోకం ఆయన సన్నిధిలో మౌనముగా ఉండవలసిందే. నా ప్రియమైన వారలారా, అయితే ఆ మహిమలో దేవుడే ఉంటాడు, ఆ మహిమలో దూతలే ఉంటారు, ఆ మహిమలో పవిత్రులే ఉంటారు, ఆ మహిమలో పరిశుద్ధులే ఉంటారు, ఆ మహిమలో పవిత్రులైనటువంటి మన పితరులు ఉంటారు. అయితే మనం ఉండలేమా? మనం పొందలేమా? మనం ఉండకూడదా? దేవుడు అవకాశము ఇవ్వడా మనకు? ఎలా పొందడం ఎట్లా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. మన దేవుడు పిసిని దేవుడు కాదండి, మన దేవుడు పిసిని దేవుడు కాదండి. ఆయన తన మహిమలో ఉండడానికి మనకు అనుమతిస్తాడండి. ఆయన తన మహిమలో ఉండడానికి మనకు అనుమతిస్తాడండి. అందువల్లనే అంటాడు పిడి శుభమని తన యొక్క మహిమలో నీ ఉండు చోటికి నన్ను చేర్చెదనంటివే, మహిమలో నీ ఉండు చోటికి నన్ను చేర్చెదనంటివే, ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. మహిమలో నువ్వు ఉండే చోటికి నన్ను కూడా చేర్చుకుంటానన్నావు కదయ్యా. అయితే పొందడం ఎట్లా? నిజమే, భక్తుడు చాలా ఆశతో రాసుకున్నాడు, చాలా హృదయంతో పాడుకున్నాడు, మహిమలో నీ ఉండు చోటికి నన్ను చేర్చుతానన్నావు కదయ్యా. మరి ఎలా పొందగలం మనము? ఎలా చేర్చుకొనబడగలము? ఎలా ఉంటాం అక్కడ? చూడండి, మహిమను, ఆ మహిమను చూడడము, ఆ మహిమలో ప్రవేశించడం, ఆ మహిమలో పొందడం, ఆ మహిమను ఎలా అనుభవించగలము? ఆ అర్హత మనకు ఎలా వస్తుందంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తాడండి. రోమా సంఘము చాలా ఎడ్యుకేటెడ్ చర్చ్, ఎన్లైటెండ్ చర్చ్, అడ్వాన్స్డ్ చర్చ్, ఆత్మీయంగా చాలా అభివృద్ధి చెందినటువంటి సంఘము. ఆ సంఘముతో పౌలు ఏమంటాడంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినేడలా క్రీస్తుతోడి వారసులము. చూసారా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినేడలా. ఆయనతో అంటే ఆయన కొరకు, ఆయనతో, ఆయన కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన పనుల కొరకు, ఆయన నిమిత్తమై శ్రమ పడినట్లయితే ఆ మహిమలో మనము వారసులమవుతాము. అబ్బో, దేనికి వారసులమవుతాము? మహిమలో. ఎప్పుడు? ఆయన కొరకు శ్రమ పడితే. డబ్బుకు వారసులమా? ఎంతండి? అయ్యో, అది కాదండి కావాల్సింది. మహిమకు వారసులం కావాలి. ఎప్పుడంటే ఆయనతో పాటు శ్రమ పడినట్లయితే. మన పితరులు ఆయన కొరకు శ్రమపడి తమ ప్రాణాలు అర్పించిన హతసాక్షులుగా చరిత్రలో లిఖించబడ్డ భక్తులు ఉన్నారు. నిజంగా వారు మహిమలో ఉన్నారండి, వాళ్ళు మహిమలో ఉన్నారు ఆయనతో. అప్రియమైన వారలారా, ఆయనతో ఉన్నారు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము, క్రీస్తుతోడి వారసులము. ఇంకా ఎలా మన యొక్క వారసత్వం పెరుగుతుంది? అక్కడ ఏ విధంగా మనం అక్కడ సంతోషిస్తాము, ఎక్కడ ఆనందిస్తామంటే క్రీస్తు ప్రభుల వారే చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అంటే మహిమ ఫలము అధికమగును. అధికమగును. చూసారా? అధికమగును అంటాడు. రోమా పత్రికలోని 8వ అధ్యాయము మరల 18వ వచనంలో ఇంకొక మాట అంటాడు. అయితే ఆ మహిమను పొందాలంటే ఇక్కడ శ్రమ పడాలి. 17వ వచనం చెప్పాడు, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి ఆ మహిమలో వారసులం అవుతాము. అయితే శ్రమల గురించి మరొక మాట అంటాడు. ఏమనంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోయే, మనము చూడబోయే, మనం ప్రవేశించబోయే, మనం అనుభవించబోయే, మనం ఉండబోతున్నటువంటి ఆ మహిమతో ఈ కష్టాలను పోల్చుకున్నట్లయితే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పటి కాలపు అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు, అంటే లెక్కించదగినవి కావు, లెక్కించదగినవి కావు.
ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం నా ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి మహిమ ఆయన అనుగ్రహిస్తాడు, మహిమ ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆయనతో శ్రమపడినప్పుడు, ఆయన కొరకు శ్రమపడినప్పుడు, జనములు ఆయన నిమిత్తం మనల్ని నిందించి హింసించి మనల్ని అబద్ధముగా చెడ్డ మాటలన్నీ పలుకుతున్నప్పుడు మన ఫలము, మహిమ ఫలం అక్కడ అధికమవుతుంది. అంతేకాకుండా అలాంటి కష్టములు శ్రమలు కలిగినప్పుడు మనము రాబోవు మహిమ పొందబోవు మహిమతో పోల్చుకున్నట్లయితే ఈ కష్టములు ఎంతమాత్రము ఎన్నదగినవి కావు. నా ప్రియమైనటువంటి వారలారా, మనము మహిమ పొందుటకు ఆయనకి ఇష్టమా? ఇస్తాడా? మహిమ పొందుటకు ఆయనకి ఇష్టమా? మనకు ఇస్తాడా? రోమపత్రిక 9వ అధ్యాయము 23-24 వచనములలో ఈ మాట వ్రాయబడింది. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్ని జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనబరచవలెనని ఆయన ఆశపడుతున్నాడు. మహిమైశ్వర్యమును, మహిమే కాదు, మహిమ యొక్క గొప్పతనాన్ని, ఐశ్వర్యపు మహిమను మనకు ఇవ్వాలని, కనబరచాలని, ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. నా ప్రియమైన వారలారా, ఎంత గొప్ప విషయము నా ప్రియమైనటువంటి వారలారా. రైట్. అందువలన మనమేం చేయాలి? రోమపత్రిక 12వ అధ్యాయము 11-12. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆసక్తి విషయములో, దేవుని కొరకైనటువంటి ఆసక్తి విషయములో మందముగా ఉండక, మందమతులై ఉండక, అలసత్వము చెందక, ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువును సేవించాలి. ఎట్లా? తీవ్రతతో. 12వ వచనము, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమపడుతూ ఆ శ్రమపడడానికి ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. శ్రమపడాలి, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మహిమ ప్రవేశము ఇస్తాడు. రోమా పత్రికలోనే 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. సత్క్రియ ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియ ఓపికతో చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. అయితే సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానము కలుగును. సత్క్రియ చేయు వారికి మహిమ, ఘనత, సమాధానము. అదండి మహిమ. పొందాలి అంటే, చూడాలి అంటే, ప్రవేశించాలంటే, అనుభవించాలంటే సత్క్రియను చేయాలి. నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో, పవిత్రతలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. పవిత్రత ఉంటేనే దేవుణ్ణి చూడగలరు. పవిత్రత లేనివాడు ఎంత మాత్రము దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధాలయంలో ఆయన ఉంటాడు కనుక పరిశుద్ధాలయం మహిమతో ఉంటుంది. అందువలన క్రీస్తు మహిమలో ఉండుట మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము చూడగలము. శిష్యులు దాన్ని చూచి క్రింద పడిపోయారండి. మహిమను ఎట్లా పొందగలము? ఆయన కొరకు శ్రమ పడితే పొందగలము. నిందలు, హింసలు, బాధలు పొందినప్పుడు పొందగలము. మహిమను చూడగలము, పొందగలము, ప్రవేశించగలము, నివసించగలము, అనుభవించగలము. అంతేకాకుండా పౌలు భక్తుడు అంటాడు, మనం పొందబోవు ఆ మహిమతో ఇప్పుడున్నటువంటి కష్టములను ఒక్కసారి చూచినట్లయితే అది ఎంత మాత్రం ఈ కష్టములు ఎన్నదగినవి కావు అంటాడు. అంతేకాకుండా మహిమను మనకు అనుగ్రహించుటకు ఆయన సంతోషించు దేవుడై ఉన్నాడు. సత్క్రియలను
చేయుచు కొనసాగించువారు ఎవరైనా సరే, గ్రీసు దేశస్థులైనా సరే, మరి ఏ దేశస్థులైనా సరే, మొదట ఆ వ్యక్తులకు మహిమ, ఘనత, సమాధానము కలుగునంటాడు. పవిత్రతతో ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి ఏది అడిగినా ఇస్తాడండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, పవిత్రతతో ఉన్నటువంటి వ్యక్తి, పాప క్షమాపణ పొందినటువంటి వ్యక్తి, పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తి, పవిత్రీకరణ చేయబడినటువంటి వ్యక్తి ఏమడిగినా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడండి. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా సెలవిచ్చెను. అడిగితే జవాబిచ్చాడండి. నేను వెళ్ళొచ్చునా అన్నప్పుడు దేవుడు సెలవిచ్చాడండి. మనలా అంటాడు, నేను పోవలసిన స్థలం ఏది, ఎక్కడికి పోవాలి అంటే హెబ్రోనుకు వెళ్ళు అంటే అడిగితే ఆయన అవకాశం తప్పనిసరిగా జవాబిస్తాడు. ఇంకా చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనములో దావీదు వెళ్ళి అడుగుతాడు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగించేదవా అని యెహోవా వద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. పవిత్రతతో ఉండి అడిగినప్పుడు ఆయన జవాబిస్తాడు, అనుగ్రహిస్తాడు, అనుకూలింపచేస్తాడు. ఇంకొకసారి మాటికి వెళ్ళి అడుగుతాడండి దావీదు. దేవుడు ఎంత మాత్రం సనుక్కోలేదు, గొనుక్కోలేదు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనములో అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. నా ప్రియమైనటువంటి వారలారా, ఎంత అనుమతించేవాడండి చూడండి. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా. ఇంకొక మాట చెప్పుకుందాం. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనము. 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. అంతా అర్పించిన తర్వాత బలులు అర్పించి ప్రార్థన చేసినప్పుడు సమాధానం అనుగ్రహించండి. ఎలాగంటే బలును అంగీకరించడమే కాకుండా నా నామమును ఎక్కడైతే మరి ప్రతిష్ఠించబడిందో అక్కడ నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నేను అక్కడ ఉంటాను, నేను సమాధానం ఇస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తాడండి. పౌలు ఒక మాట అంటాడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మరిచి విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి. పౌలు యొక్క బోధ, పౌలు యొక్క సాక్ష్యము, పౌలు యొక్క జీవితము, పౌలు యొక్క ప్రవర్తన చూచిన తర్వాత అతన్ని బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడిందట. మనము దేవుని నామాన్ని మహిమపరచబడేట్టుగా ఉండాలి, మహిమపరచబడేట్టుగా జీవించాలి. నా ప్రియమైనటువంటి వారలారా, పవిత్రత ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది. పవిత్రత ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుని యొక్క జవాబు ఉంటుంది. పవిత్రత ఎక్కడ ఉందో అక్కడ దేవుని యొక్క సహవాసము, నివాసం ఉంటుందండి. మహిమ పొందవచ్చు, మహిమ ప్రవేశించవచ్చు, మహిమను చూడవచ్చు, ప్రవేశించవచ్చు, పొందవచ్చు. అనుభవించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రయత్నం చేద్దాం. ఆ మహిమను చూడడానికి, మహిమలో ప్రవేశించడానికి, మహిమను పొందడానికి, మహిమను అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమలో నువ్వు ఉంటావయ్యా. ఎక్కడ పవిత్రత ఉన్నదో అక్కడ నీ మహిమ ఉంటుంది, నువ్వు ఉంటావు. ప్రభువా, మహిమలో మేము ఉండడానికి నువ్వు అనుమతించే దేవుడవు. నీ కొరకు శ్రమ పడాలి ప్రభువా, సత్క్రియలు చేయాలి, బాధ, వేదన, కష్టాలను నీ కొరకు అనుభవించాలి ప్రభువా. పట్టుదలతో నీ ఎడల ఉండి ప్రార్థన చేయాలి. మహిమలో ప్రవేశమిస్తానన్నావు. వందనాలు, స్తుతులయ్యా. ఎవ్వరూ చేయని వాగ్దానము చేసావు తండ్రి. ఆ మహిమ ఎట్టిదో మా ప్రభు యేసుక్రీస్తుల వారి ద్వారా ప్రభువా మీరు మాకు చూపించారు. మార్క్సు వార్తలో వందనాలు, స్తుతులయ్యా. మా పితరులు చూశారు, అనుభవించారు తండ్రి. ప్రభువా, మేము పొందడానికి ప్రయత్నం చేయులాగా మాకు సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.